దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మరి ఆయన సద్మార్గంలో మరి ఆయన మాటలతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఎంతకాలం నేర్చుకోవాలి, ఎప్పుడు దాకా నేర్చుకోవాలి, మరి ఎంతకాలం నేర్చుకుంటే సరిపోతుందా అంటే ఈ భూలోకంలో మనము మన జీవితాన్ని కడముట్టించుకుని మరి పరలోక రాజ్యం చేరే వరకు కూడా దేవుని మాటలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నా ఆలోచనలు నా ఉద్దేశాలు మీ ఆలోచనలకి నా ఉద్దేశాలకి భూమికి ఆకాశమునకున్నంత వ్యత్యాసం ఉందని దేవుడు చెప్పాడు. కాబట్టి నిత్యము ఆయన మాటలతో మనం ఏం చేయాలంటే మనలో ఉన్న మలినాన్ని, అందుకని భగవంతుడు చెప్పాడు, ఇదిగో నా మాట చాకలవాణి సబ్బు లాంటిది, అది ఏం చేస్తుందంటే నీలో ఉన్న మరి బురదని మలినాన్ని మరి నీలో ఉన్న మరి చెడునంతటిని కూడా తీసివేస్తుందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు మనము రోజు రోజుకి నేర్చుకునేవారిగా మరి రోజు రోజుకి మనం ఆయనకి సమీపముగా మార్చబడేవారుగా మనం ఉండాలి. ఏదో దేవుడిని నమ్ముకున్నాం, ఏదో మా జీవితంలో దేవుడు పలానా కార్యం చేశాడు, మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఆదివారం చర్చికి వెళ్ళాలంట, మరి బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ప్రతి వారం చర్చికి వెళ్ళి మరి గుడికి వెళ్ళి మనం హాజరేయించుకోవాలన్నట్లుగా మనం వచ్చి వెళ్ళటం వల్ల మనకు ఎలాంటి ఉపకారము ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవాలనుకుంటామో, అందుకనే కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అంటా ఉన్నాడు, అయ్యా దేవుణ్ణి వెతకండి, వెతికిన వానికి ఆయన దొరుకుతాడు, ఎప్పుడు వెతకాలని నిత్యము వెతకండి, అనుక్షణము అనుదినము ప్రతి సమయంలో కూడా మీరు దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెతికి పట్టుకుంటామో, అందుకని మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మహానుభావుడు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతికిన వానికి నేను దొరికేవాడిగా ఉంటాను. మరి ఆ దేవుడి దగ్గర మనం వచ్చామంటే మరి దేవుడిని మన కుటుంబంలో పిలుచుకునేవారిగా ఉండాలి, మనతో పాటు దేవుడు నివాసమై ఉండే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, 3వ అధ్యాయం 20-27 వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, నువ్వు తలుపు తెస్తావా, నేను నీ లోపల ప్రవేశిస్తాను, నువ్వు నేను సంతోషంగా విందు చేసుకుందాం, భోజనం చేద్దామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనలోకి రావాలి, మరి దేవుడు మనతో పాటు నివాస స్థలమై ఉండాలి, మనలో దేవుడు నివాసమై ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదండి. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోద్దేమో అని. ఎందుకంటే బైబిల్లో మన అన్నిటికీ మూలం ఇజ్రాయెల్ మనకు కనబడుతూ ఉంటారు. మరి మోషే కాలంలో మనం చూస్తున్నప్పుడు మరి యోసేపు కాలంలో యాకోబు సంతతి వారు అందరూ కూడా ఐగుప్తు దేశం చేరారండి. చేరిన తర్వాత కొద్ది కాలం బాగానే ఉంది. మరి రాజు మారగానే మరి ఇజ్రాయేలీలందరినీ బానిసలు చేశాడండి. ఆ రాజు మారగానే ఇజ్రాయేలీలందరి మీద మరి బలముగా బరువు మోపడం ప్రారంభించాడంట. అయితే వాళ్ళందరికీ ఆశ కలిగింది, దీని నుంచి మనం విమోచించబడాలి, దీని నుంచి మనం విడుదల పొందాలి. మనం కూడా కోరుకుంటాం, అప్పుల బాధలో ఉన్నాం అనుకోండి, అప్పుల నుంచి విమోచన కావాలి, రోగంతో బాధపడతాం అనుకోండి, రోగం నుంచి మనకి విమోచన కావాలి. ఒకవేళ మన కుటుంబంలో శాంతి లేని వారిగా ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో శాంతి కావాలని, సమస్యలతో బాధపడుతున్న మనము సమస్యల నుంచి విడుదల పొందాలని మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. అలాగే మరి ఇజ్రాయెల్ కూడా 400 సంవత్సరాలు ఎక్కడున్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మరి వాళ్ళకి దేవుడు తెలియదా? ఇజ్రాయెల్కి దేవుడు తెలియదా అంటే దేవుడు తెలుసు, కానీ నామకాగా దేవుడికి ప్రార్థన చేసేవారిగా. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, చూడండి ఒకసారి 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి
వస్తాను. ఇజ్రాయేల్ దేవుడి దగ్గరే ఉన్నారు, బైబిల్ చదువుతానే ఉన్నారు, ఇజ్రాయేల్ మరి యెహోవాను ఆరాధిస్తానే ఉన్నారు, ఐగుప్తు దేశంలో ప్రార్థన చేసుకుంటానే ఉన్నారు, కట్టడాల్లో కట్టబడతానే ఉన్నారు, బాధపడతానే ఉన్నారు, హింసపడతానే ఉన్నారు, వారి జీవితంలో అనేకమైన శోధనలను చూస్తూనే ఉన్నారండి. కారణం ఏంటి? ఉన్నారండి, ఎక్కడున్నారో దేవుళ్ళలోనే ఉన్నారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేలా లేరు వాళ్ళు. ఎలా లేరండి? దేవుళ్ళలోనే ఉన్నారు కానీ దేవుడి దగ్గరికి వచ్చేలా లేరు. అంటే దేవుడి దగ్గరికి వస్తామంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఒకవేళ చర్చికి రావాలా అండి? ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తామంటే బాప్తిజం తీసుకోవాలా? ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తామంటే మనం అంటూ ఉంటాం, పలానా చోటుకి వెళ్ళామండి, ఆ పలానా చోటుకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చామండి. మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకురావాలా అన్నప్పుడు మనం ఉదయకాల సమయంలో చూసాం. 1వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము మరి 5వ వచనం కంటే సొలొమోనుకి మరి దేవుడు చెప్తున్నాడు, ఎవరు? దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదు కుమారులు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు సొలొమోనును రాజుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఉండటానికి చాలామంది కుమారులు ఉన్నారంటండి. వాళ్ళందరిలో కూడా దేవుడు మరి సొలొమోనును రాజుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సొలొమోనా నువ్వు ధైర్యము తెచ్చుకొని దేవుని కార్యాలని తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని, దేవుని యొక్క ఆలోచనల్ని మరి ఎరిగి నువ్వు బ్రతికినప్పుడు మరి ఎప్పుడు కూడా ఆయన నీకు తండ్రిగా ఉంటాడో, ఎప్పుడు నీ సింహాసనము స్థిరముగా ఉంటుంది. కాబట్టి దేవుడు నమ్ముకుంటే సరిపోతుందా అంటే, అందుకనే చెప్పాడు బైబిల్లో దేవుడు, ప్రభువా ప్రభు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా నా బిడ్డ కాదు. ఎవరైతే నా చిత్తము నెరిగి, నా ఉద్దేశం నెరిగి, నా ఆలోచన నెరిగి, నా ఉద్దేశ ప్రకారంగా బ్రతక ప్రయత్నం చేస్తారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు రేపొద్దున పరలోక రాజ్యంలో ఉంటారో వాళ్ళు నా బిడ్డలు. అంటే నమ్ముకోవడానికి దేవుడు చెప్తున్నాడు, చాలామంది నమ్ముకుంటారు కానీ నమ్ముకుంటే సరిపోదు, దేవుణ్ణి వెతకాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. మరి ఆయన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? మరి ఇజ్రాయెల్ మనం చూసినప్పుడు 430 సంవత్సరాలు వారు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు అనుభవించిన ఇజ్రాయేలు మరి 430 సంవత్సరాల తర్వాత కన్నీరు కారుస్తూ వారి అపరాధాలు ఎవరి ముందు ఒప్పుకున్నారండి? దేవుడి ముందు ఒప్పుకున్నారు. నిర్గమాకాండంలో ఉంటుంది 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూసుకుంటే, నిర్గమాకాండంలో వారు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వారి అపరాధములను మరి దేవుడి దగ్గర ఒప్పుకుని మూలిగి వారు ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్తున్నాడు, నీ మొర నాకు ఆలకించబడతా ఉంది. ఎప్పుడైతే వారిలో ఉన్న తప్పును తెలుసుకున్నారో, ఎప్పుడైతే సర్వశక్తిని వైపుకి తిరిగారో, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే కన్నీరు కార్చి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారో, దేవాదేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ మొర నాకు వినబడుతూ ఉంది. మీ శ్రమల నుంచి, మీ కష్టం నుంచి, మరి మీకున్న ఇబ్బందుల నుంచి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గర ఉన్న మనము, ఈరోజు సన్నిధికి వస్తున్న మనము, ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వస్తున్న మనము మరి ఎలా ఉన్నాం? మనం దేవుణ్ణి వెతికేవారిగా ఉన్నామా? దేవుడి పాదాలు వెతికేవారిగా ఉన్నామా? లేదంటే నామక క్రైస్తవుల వలె మరి దేవుడి సన్నిధికి వెళ్ళి ఆదర మాత్రం వేయించుకొచ్చేసేవారిగా మనం ఉన్నామా? అలా ఉన్నంత కాలము ఎవరు మనకు సమీపించడండి? దేవుడు మనకు సమీపించడంట. అందుకని అన్నాడు ఆ మహానుభావుడు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. కాబట్టి నీ రక్తపరాధాలని, నీ చేతులకున్న రక్తపరాధాలను విడిచిపెట్టి, నీలో ఉన్న పాపాలను విడిచిపెట్టి, నీలో ఉన్న వ్యతిరేకమైన గుణాలను విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించినప్పుడు, అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, మీరు పైనున్న వాటిని మాత్రమే వెతకండి. ఈ భూ సంబంధమైన వాటిని దేన్ని మీరు వెతకండి. కారణం ఏంటంటే దేవుడు ఇదివరకంటే మీరు లోకంలో జీవించారు, ఇప్పుడు క్రీస్తులో మీరు మరణించి జీవం పునరుద్ధానం పొందుకున్నారు. కాబట్టి మీరు దేన్ని వెతకాలంటే పైనున్న వాటి క్రీస్తు యొక్క ఉద్దేశాలని వెతికేవారిగా ఉండాలి. అందుకని భగవంతుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు అన్నీ ఇస్తాను మీకు.
మీకు కావాల్సిన అన్నీ నేను మీకు ఇస్తాను. ఏది మీకు కావాలో, ఏది మీకు ఉపయోగమో, దేన్నైతే మీరు వెతుకుతున్నారో దాన్ని అన్నిటిని కూడా నేను మీకు బహుమానంగా ఇస్తాను. కానీ దేవుని పాదాలు విడిచిపెట్టి ఇజ్రాయేల్ లాగా తాత్కాలికంగా అప్పటికప్పుడు ప్రార్థన చేసి అప్పటికప్పుడు విడిచిపెట్టేవారుగా ఉంటే మనం వెళ్తూ ఉంటాం, కానీ మన జీవితంలో శ్రమలు పడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు కొద్ది కాలం నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, మరి కొద్ది కాలం నువ్వు పాడైపోతావు, కొద్ది కాలం నేను విడిచిపెట్టేస్తాను దేవుడు చెప్పలా. దేవుడు చెప్తున్నాడు, పాపుల మార్గమును విడిచి ఎవరండి అపహాసులు కూర్చుని చోటు నువ్వు కూర్చోకుండా దివారాత్రులు నా వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు నీటి వారు నాటపడ్డ చెట్లా ఉంటావు నువ్వు ప్రతి కాలంలో. అంటే దేవుడు చెప్తున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు దినదినము 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 నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దినదినము దినదినము నువ్వు ఎలా ఉంటావు అంటే వర్ధిల్లేవాడిగా ఉంటావు. అలా కాకుండా నువ్వు దేవుడి దగ్గరికి మరి నామక మాత్రము అలా వచ్చేవాళ్ళు ఉన్నారా అంటే చెప్తున్నారు. చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఈ ప్రజలందరూ కూడా నా మందిర ఆవరణలో తిరుగుతూ ఉన్నారు, నా మందిరంలోకి వస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలన్నీ కూడా నాకు దూరంగా ఉంటూ ఉన్నాయి. కేవలం పెదవులతో మాత్రమే, నోటితో మాత్రమే వారు స్తుతించేవారుగా, నోటితో మాత్రమే వారు పలికేవారుగా, నోటితో మాత్రమే ప్రార్థన చేసేవారుగా, నోటితో మాత్రమే అనేకమైన విషయాలు చెప్పేవారుగా ఉన్నారు, కానీ వారు హృదయాలు దేనికి దూరంగా ఉన్నాయంటండి? దేవాతి దేవునికి దూరంగా ఉన్నాయంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు యాకోబు పత్రికలో, ఇదిగో నా యొద్దకు మీరు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఇంకా మనం చూస్తే జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు దేవుడు, మీరు నా వైపుకి తిరిగినప్పుడు నేను మీ వైపుకి తిరుగుతాను. ఇది యెహోవా వాక్కు అని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు సర్వశక్తుని వైపుకి తిరిగి ఆయన ఉద్దేశాలని, ఆయన ఆలోచనల్ని, ఆయన తలంపుల్ని, మరి ఆయన మాటలను గైకొని నడుచుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీ వైపుకి వస్తా అంటండి. కానీ దిమన్స్కుడుగా చాలామంది మన క్రైస్తవులు ఉన్న జబ్బు ఏంటంటే దేవుడి దగ్గరే ఉంటాం కానీ దేవుడిని నమ్మలేని స్థితి. 2 మనసులు, 2 ఆలోచనలు, 2 తలంపులు. దేవుడి దగ్గర నడుస్తూ ఉంటాం, మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరి దేవుని వైపుకి చూడకుండా లోకం వైపుకి చూసేవారుగా. కారణం ఏంటంటే 2 మనసులు గలవారుగా. అందుకని ద్విమనస్కులకు దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర ఏదైనా దొరుకుతుందన్న ఆశ మీకొద్దు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలి. దేనికి వచ్చామంటే దేవుడి సన్నిధిలో మనము ఆశీర్వదించబడటానికి వచ్చాం. దేనికి వచ్చామంటే దేవుడి సన్నిధిలో మనం దీవించబడటానికి వచ్చాం. కాబట్టి వెతుక్కోవాలి, ఆయన మాటలను వెతుక్కోవాలి, మనలో ఉన్న పాపాన్ని వెతుక్కోవాలి, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన గుణాలను వెతుక్కోవాలి. వాటిని ఎప్పుడైతే మనం తీసేసి దేవుని వైపు మనం చూస్తామో, అందుకనే ఎక్కడ 1వ దినవృత్తాంతాల గ్రంథము మరి 28వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, సొలొమోనా నా కుమారుడా, మన దేవుడు హృదయంతరంగాల్ని పరిశోధించే దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన ఉద్దేశాలను ఎరిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఆయన్ని వెతుకుతావో, ఆయన నీకు తోడుగా ఉంటాడో. ఆయన గాని నువ్వు విసర్జించావంటే ఆయన నిన్ను విసర్జిస్తాడు. మరి రాజ్యం నీకు నిలబడాలి, రేపొద్దున నువ్వు రాజ్యంలో పరిపాలన చేయాలి, దేవుని కృప నీకు ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ కృప శాశ్వత కాలం నీ కుటుంబంలో ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన్ని వెతికేవాడిగా ఉండాలి, ఆయన పాదాలు వెతికి పట్టుకునేవాడిగా ఉండాలి. మరి దావీదు అప్పటికే చాలా సంపాదించేశాడండి. మరి 12 రాజ్యాలను సంపాదించాడు. మరి దావీదు అప్పటికే విస్తారమైన ధనాన్ని సంపాదించాడు.
దావీదు చాలా బలాఢ్యుడిగా ఉండి తన కొడుక్కి సొలొమోనుకి రాజ్యాన్ని అప్పచెప్పినప్పుడు చెప్తున్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ బలము దేనికి పనికిరాదు, కానీ నువ్వెప్పుడైతే దేవుడి పాదాలు వెతికి పట్టుకుంటా ఉంటావో, ఎందుకంటే ఆయన నీ హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు, నీ ఉద్దేశములు ఎరిగిన దేవుడు నీ దేవుడు. పై రూపాన్ని చూసి దీవించే దేవుడు నీ దేవుడు కాదు, నీ అంతరంగాన్ని చూసి మరి దేవుడు దీవించే దేవుడు. కాబట్టి సొలొమోనా, నా కుమారుడా, నువ్వెప్పుడైతే దేవుని పాదాలు వెతుకుతూ ఉంటావో అంతకాలం నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా కాకుండా మనం లోకంలోకి వెళ్ళి లోక ఆశల వైపుకి వెళ్ళి దేవుళ్ళో ఉంటూ లోకం వైపుకి చూస్తూ లోక ఆశల వైపుకి చూస్తూ మనం ప్రయాణం చేస్తే దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున మన పరిస్థితి భ్రష్టమైన స్థితిలోకి వెళ్ళిపోద్దంట. అందుకని బైబిల్లో మనము తప్పిపోయిన కుమారుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను కూడా తన తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకుని లోక ఆశల వైపు, లోక ఉద్దేశాల వైపు, లోకంలో ఉన్న అనేకమైన వాటి కోసము ప్రయాణం చేసేవాడిగా, పరిగెట్టేవాడిగా మనకు ఎవరు కనపడుతుందంటే తప్పిపోయిన కుమారుడు కనపడుతున్నాడు. ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడంటండి, జలసాలుగా వాడుకున్నాడంటండి, వ్యభిచారాన్ని వాడుకున్నాడంట, వాడికి నచ్చిన విధంగా జీవించాడంటండి. ఆఖరికి వాడి జీవితంలో అన్నీ పోయి ఆఖరికి తినటానికి ఎంత ఆహారం కూడా దొరకనప్పుడు, ఆఖరికి పందులు తిన్న ఆహారం కూడా దొరకలేదంటండి. వాడికి దొరకనప్పుడు వాడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్తే నాకు ఆహారం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే నా జీవితంలో సమాధానం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే నా జీవితంలో విడుదల దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే నా జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతున్నప్పుడు వాడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వాడి తండ్రి పాదాలను వెతుకుతూ ఉన్నాడు, తగ్గించుకునేవాడిగా ఉన్నాడు, దేవుని వైపు తిరిగి వచ్చేవాడిగా ఉన్నాడు. వచ్చి చెప్తున్నాడు. మనం అనుకోండి ఏమంటాం, ఇప్పుడు మీ నాన్నగారు ఒకవేళ ఒక ఎకరం ఇచ్చారనుకోండి, పాడు చేశారనుకోండి, మీ నాన్నగారి దగ్గర 2 ఎకరాలు ఉందనుకోండి, ఏమంటాం మనం? మళ్ళీ వచ్చి తండ్రి మీద దెబ్బలాడే వాళ్ళగా ఉంటామండి మనం. నువ్వు 2 లక్షలు ఇస్తావా, నన్ను ఏదైనా మింగి చచ్చిపోమంటావా? నువ్వు 3 లక్షలు ఇస్తావా, లేకపోతే నీ కాగితాలు ఇస్తావా, బ్యాంకులో పెడతాను లోన్ వస్తుంది, లేకపోతే నన్ను ఏదైనా మింగి చచ్చిపోమంటావా? ఇలా చాలామంది పిల్లలు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రుల మీద తిరుగుబడేవారుగా, తల్లిదండ్రుల మీద మరి భయపెట్టేవారుగా, బ్లాక్మెయిల్ చేసేవారుగా, మరి తిరుగుబాటు చేసేవారుగా మనం కనపడుతూ ఉంటాం. కానీ తప్పిపోయిన ఒక కుమారుడు మరి పాదాల దగ్గరికి వచ్చి తండ్రితో మాట అంటున్నాడు, అయ్యా, నీ కుటుంబంలో ఒక పనివాడిగా నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో నువ్వు నన్ను ఎంతగానో ఆస్వాదించావు, ఎంతగానో హెచ్చించావు, నీ ఆస్తిలో భాగాన్ని నాకు ఇచ్చావు, అంతా పాడు చేసుకున్నాను. ఆఖరికి నా పరిస్థితి ఇవ్వాలా ఆహారం తినే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నీ కుటుంబంలో ఒక పనివాడిగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే వెతుక్కుంటూ మరి దేవుడి పాదాల దగ్గరికి వచ్చాడో, తండ్రి చెప్తున్నాడు, ఇదిగో ఇతనికి నూతన వస్త్రాలు అయ్యండి, ఇతనికి ఏం చేస్తారంటే తలారా స్నానం చేయించండి, ఇతను ఎక్కడికి తీసుకెళ్తారంటే సింహాసనం మీద కూర్చోబెట్టండి. ఎప్పుడైతే మనం వెతుక్కుంటూ దేవుడి పాదాల దగ్గరికి మన కష్టంలో, మన ఇబ్బందులు, మన శోధనలో, మన సమస్యలతో ఎప్పుడైతే దేవుణ్ణి వెతికేవారిగా ఉంటామో, మనం ఈ లోకంలో చాలా వెతుక్కుంటూ ఉంటామండి, కానీ దానివల్ల మనకు ఆశీర్వాదం లేదు, దానివల్ల మనకు దీవెన లేదు. అందుకని బైబిల్లో మీకు జక్కయ్య అని ఒక వ్యక్తి కనబడతాడు. ఆడి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మరి చాలా క్రూరంగా ఉన్నట్లుగా, మరి చాలామంది మీద వడ్డీలు వేస్తున్నవాడిగా, చాలామంది దగ్గర అన్యాయంగా ధనాన్ని తీసుకున్నవాడిగా, అనేక మందిని ఇబ్బంది పెట్టేవాడిగా జక్కయ్య మనకు కనపడుతున్నాడు. మరి ఎక్కడున్నాడో, ఎలాంటి చోట ఉన్నాడో, మరి దేవుడు మాటలు విన్నాడంటండి. యేసు ప్రభు వారిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? చాలా ధనవంతుడండి, ఆడి దగ్గర చాలా ధనం ఉంది, ఆడి దగ్గర చాలా డబ్బు ఉందండి. మరి యేసు ప్రభు వారిని కౌరు పెట్టి మీరు పలానా చోటకు రండి, అయ్యా మా ఇంటికి వచ్చి మీరు ఎలా చేయండి అలా చేయండి అని అడగలేదండి. నెతుక్కుంటూ వచ్చాడండి. కానీ చూసే భాగ్యం దొరకలేదంట. చాలా పొట్టివాడంట. విస్తారమైన జనసమూహము మరి దేవుని చుట్టూ, అనేక మంది యేసు ప్రభు వారి చుట్టూ సంచారం చేస్తుండగా వాడొక్కడ మాత్రం చెట్టెక్కి పైన కూర్చున్నాడంటండి. ఏం చేస్తున్నాడు? పైన కూర్చుని ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. విశ్వాసంతో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. యేసయ్యని ఒక్కసారి నేను చూడాలి, యేసయ్యని నేను ఒక్కసారి చూడాలి, నా కళ్ళతో చూడాలి, ఆ మహోన్నతుని చూడాలి, ఆ సర్వశక్తిమంతుని చూడాలి, నా పాపాలు విడిచిపెట్టాలన్న ఆశతో జక్కయ్య చెట్టు మీద కూర్చుని ప్రార్థన చేసుకునేవాడిగా,
అందుకనే చెప్తున్నాడు దేవుడు, హృదయంతరంగాల్ని చూసి. యేసుప్రభు వారి చుట్టూ చాలామంది ఉన్నారండి. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉండి యేసుప్రభు వారిని అంటున్నారు, ఇక్కడ ముట్టుకోండియ్యా, అక్కడ ముట్టుకోండియ్యా, ఇక్కడ ముట్టుకోండియ్యా, నెత్తి మీద చేపెట్టినయ్యా, నడుము మీద చేపెట్టినయ్యా, కాలు మీద చేపెట్టినయ్యా అని ఇలా చాలామంది యేసుప్రభు వారి చేతులు పట్టుకుని యేసుప్రభు వారి చుట్టూ చాలామంది జనాంగం ఉన్నారు. కానీ ఒక్కడ మాత్రం ఏం చేస్తున్నాడంటే చెట్టెక్కు కూర్చుని దుఃఖపడతా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు, యేసుని వెతికేవాడిగా ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా వైపుకు తిరుగు. ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు మనం తిరగాలి. అంటే దేవుని వైపు తిరుగుతామంటే చర్చికి రావటం కాదు, దేవుని యొక్క ఉద్దేశాల వైపుకి తిరగాలి, దేవుని యొక్క ఆలోచన వైపుకి తిరగాలి. అందుకని చెప్తున్నాడు కొలస్సీ పత్రికలో, నీ గతకాల జీవితం అంతా సమాధి అయిపోయింది, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిలో పునరుద్ధానం పొందావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రత్యేకమైనదిగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలమైన విధంగా దేవుని వైపు తిరిగేవాడుగానే ఉండాలి. ఇవాళ యేసుప్రభు మతంలోకి వచ్చేయమంటే చాలామంది వచ్చేస్తున్నారండి. కారణం ఏంటంటే చాలామంది మా నాలాంటి వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఇదిగో మేము వెళ్ళాం, ఇల్లు కట్టుకున్నాం, మేము వెళ్ళాం, ఆవులు కొనుక్కున్నాం, మేము వెళ్ళాం, గొర్రెలు కొనుక్కున్నాం, మేము వెళ్ళాం, మాకు కాలు మీద నొప్పి తగ్గిపోయింది, మేము వెళ్ళాం, చేపల చెరువు పండింది, మేము వెళ్ళాం, మా అప్పులు తీరిపోయినాయి, మేము వెళ్ళాం, మాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని అలాంటి పనికిమాల సాక్ష్యాలు చాలామంది చెప్తారండి. ఈ అనగానే వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మనం కూడా వెళ్ళిపోయి జాగ్రత్తగా ఇల్లు కట్టేసుకుందాం, మనం కూడా వెళ్ళిపోయి ఏదో రకంగా మరి అక్కడికి వెళ్ళిపోయి ఏదో రకంగా మనం ఏం చేద్దామంటే చెరువులు బాగా పండించేసుకుని బాగా ఆస్తి సంపాదించేసుకుని బాగా గొప్పలు అయిపోదాం అనుకుంటూ ఉంటారండి. ఇది కాదండి దేవుడి దగ్గర రావటం అంటే. ఇది కాదు దేవుడి దగ్గర రావటం అంటే. జక్కయ్య చెప్తున్నాడు, చెట్టు దిగిన జక్కయ్య చెప్తున్నాడు, ఇదిగో అన్యాయస్తులో 4వ వంతు ఇచ్చేస్తానయ్యా. అయ్యా ఇక మీదట నేను ఎవరికి ద్రోహం చేయను తండ్రి. అయ్యా ఇక మీదట నేను ఎవరిని బాధ పెట్టేవాడిగా ఉన్నా, ఇక మీదట నేను ఎవరిని కూడా హింసించేవాడిగా ఉన్నా, నా వల్ల ఎవరికి ఇబ్బంది వచ్చే జీవితాన్ని నేను జీవించనయ్యా. ఇక మీద నేను ఎలా బ్రతుకుతానంటే క్రీస్తు కోసం బ్రతికేవాడిగా ఉంటాను. అందుకని కింద కేకేసిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చు. ఇక మీద నువ్వు అబ్రహాము కుమారుడిగా పిలబడతావు. ఇక మీద నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వదించబడ్డవాడిగా ఉంటావు. కారణం ఏంటంటే జక్కయ్య వెతుక్కుంటూ ఉన్నాడు, దేవుడు పాదాలు వెతుక్కుంటూ ఉన్నాడు, దేవుడిని వెతుక్కుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిని వెతుకుని ప్రారంభించాడో దేవుడు ఎవరింటికి వచ్చాడండి? జక్క ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉంటావు. అందుకని చెప్తున్నాడు దావీదు మహారాజు అన్నాడు, సొలొమోనా నా కుమారుడా. మన దేవుడు హృదయంతరంగాలను చూసే దేవుడు. నువ్వు ఆయన వెతికినంత కాలం ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఏం చేస్తాడంటే గొప్ప చేసేవాడిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన పాదాలు విడిచిపెడతావో, ఈ రోజుల్లో చాలామంది మనం దేవుడి దగ్గర ఉన్నాం కానీ ఎంతసేపు మన ప్రార్థన, మన ఆలోచన, మన విజ్ఞాపన అంతా కూడా అయ్యా చెరువును పండించిన ఆయన, అయ్యా ఇల్లు కట్టించిన ఆయన, అయ్యా మా అబ్బాయికి మంచి సీట్ ఇవ్వను ఆయన, అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేయను ఆయన, అయ్యా మా అమ్మాయికి మగపిల్లోడు పుట్టేలా చూడండి ఆయన. ప్రార్థన వల్ల మనకు ఉపకారం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నీలో ఉన్న అపరాధాలను విడిచిపెడతావో, నీలో ఉన్న గతకాల పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన మనసును పొందుకుని నూతన ఆత్మను పొందుకుని క్రీస్తు యేసు ప్రభు వారి కోసము చిగురించేవాడిగా నువ్వు ఉంటావో, ఫలాలు పండేవాడిగా ఉంటావో, అప్పుడు నువ్వు ఆశీర్వాదం చూడగలవు. అంతేగాని దేవుణ్ణి వెతకకుండా ఆశీర్వాదాలను వెతుక్కునేవాడిగా, దేవుణ్ణి వెతకకుండా లోక సంబంధమైన ఈవుల కోసం వెతుక్కునేవాడిగా, మరి దేవుడి పాదాలు వెతకకుండా ఇంకెంతకాలం ఉన్నా, ఎంతసేపు ఎన్ని వాక్యాలున్నా అక్కడే ఉండేవాడిగా చాలామంది చూస్తూ ఉంటాను. మరి అనుభవం చూస్తే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చర్చిలో అనుభవం ఉంటుందండి. శోధన రాగానే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, సమస్య రాగానే, లేకపోతే ఎవడో వచ్చి అలాంటి వాడు వచ్చి 4 సొల్లుకోలు చెప్పగానే అటు మనసు తిప్పేసుకుంటారండి. ఎవరిని నమ్మరు? ఎవరు నమ్మరండి? దేవుడిని నమ్మరు. దేవుడి గుళ్ళోనే ఉంటారు. అంతేనా అన్నాడు భగవంతుడు, అదిగో వాళ్ళు వస్తున్నారు,
దేవుడి మందిరంలో తిరుగుతూ ఉన్నారో, దేవుడి ప్రాంగణంలో ఉంటూ ఉన్నారో, పెదవులతో మాత్రం వారు నన్ను ఆరాధిస్తూ ఉన్నారో, వారి హృదయాలన్నీ కూడా నాకు దూరంగా ఉంటూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేని వారిగా ఉంటాం. అందుకనే 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయంలో ఆసా అనే ఒక వ్యక్తి మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయు వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కరణ చేసుకొనిరి. దేవుని స్తోత్రం. మరి 2 దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతూ ఉంటావో, ఆశ చెప్తున్నాడు, ఆయన్ని వెతికినంత కాలము, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మరి దేవుడి పాదాలు పట్టుకున్నంత కాలము, దేవుడి దగ్గర మరి దేవుణ్ణి వెతికినంత కాలము ఆశా జీవితంలో అనేకమైన విజయాలు చూసిన వాడిగా, ఆశా జీవితంలో అనేకమైన గెలుపులు చూసిన వాడిగా. ఎందుకంటే విస్తారమైన సైన్యం వస్తుంటే చెప్తున్నాడు, ఆశ చెప్తున్నాడు, అయ్యా వారిని జయించాలంటే నీ బలము మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి. అందుకనే అక్కడ సామెతలో దేవుడు చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, యెహోవా మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీవెప్పుడైతే నీ ఆలోచనని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు చెప్తున్నాడు నీకు దూరంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడి మరి దేవుడి మాటను అంగీకరించి దేవుడి పాదాలు పట్టుకుని మరి దేవుడిని వెతికేవాడుగా నువ్వు ఉంటావా, నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని వైపు తిప్పుకునేవాడుగా నువ్వు ఉంటావా. అందుకని బైబిల్లో మనం చూస్తే రూతు గ్రంథంలో నయోమి అనే ఒక వ్యక్తి మనకు కనపడుతుంది. ఆవిడ జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు మరి దేవుడు బెత్లెహేంలో ఉన్నంత కాలము దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు హెచ్చించాడు, మరి బిడ్డలనిచ్చాడు, మరి భర్తనిచ్చాడు, మరి కుటుంబాన్ని ఇచ్చాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడండి. మరి బెత్లెహేంలో వచ్చిందండి కొద్దిగా కరువు వచ్చిందంట. అంటే చిన్న కష్టం, చిన్న ఇబ్బంది, చిన్న శోధన వచ్చిందంటండి. వెంటనే నయోమి వెతుకుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి చోటుకి వెళ్ళాలి, ఎలాంటి చోటుకి వెళ్ళి మనం ఈ శోధన నుంచి బయటపడాలి, ఎక్కడికి వెళ్ళాలని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు దేశం వెళ్ళిపోయిందంటండి. నయోమి అంటే బైబిల్ చెప్తుంది మధురమని చెప్తుంటే, ఈ నయోమి చెప్తుంది నన్ను మధురమని పిలవకండి, మారా అని పిలవండి. నా జీవితంలో అంతా చెడే జరిగింది, నా జీవితంలో అంతా కూడా చీకటే కనబడతా ఉంది, నా జీవితంలో అంతా కూడా మరి ఏం కనపడతా ఉందంటే శాపమే కనపడతా ఉంది. కారణం ఏంటంటే దేవుడి పాదాలు విడిచిపెట్టింది, వెతుక్కుంటుంది, లోకంలో వెతుక్కుంటుంది, లోకంలో ప్రయాణం చేస్తుంది. మోయాబు దేశం అంటే దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధన దేశము, వ్యభిచార దేశం. దేవుడి పాదాలు విడిచిపెట్టి, దేవుడి సన్నిధి విడిచిపెట్టి ఎప్పుడైతే దూరంగా ప్రయాణం చేస్తాం ప్రారంభించిందో తన జీవితంలో ఆస్తి పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. ఒక మోడి బారిన జీవితంలాగా, తన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేనిదానిగా, దీవెన లేనిదానిగా ఒక మోడి మారిపోయిన ఒక జీవితంలో ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంది. కారణం ఏంటంటే దేవుడి పాదాలు విడిచిపెట్టి ఎప్పుడైతే మనసు లోకం వైపుకి తిప్పుకుందో, అన్నీ పోగొట్టుకున్న తర్వాత అనుకుందంటండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోదామంటే దేవుడి సన్నిధికి వెళ్దాం, బెత్లెహేం వెళ్దామని చెప్పి నిర్ణయించుకుని అన్నీ పోగొట్టుకున్న తర్వాత మరి వెతుక్కుంటూ దేవుడి పాదాల దగ్గర రావడం ప్రారంభించిందంట. అందుకని చెప్తున్నాడు దేవుడు, వెతకండి, దేవుడి ఉద్దేశాలను వెతకండి, దేవుడు ఆలోచనలు వెతకండి.
దేవుడు మీ జీవితంలో ఉన్న తలంపుని వెతకండి, దేవుని యొక్క మాటలను వెతకండి, ఆయన ఉద్దేశాలను వెతికి ఎప్పుడైతే మీరు మీలో ఉన్న మరి ఆ చెడు గుణాలను విడిచిపెట్టి ఆయన వైపుకు తిరుగుతారో, ఎప్పుడైతే ఈ నయోమి దేవుని వైపు తిరిగి బెత్లెహేము రావడం ప్రారంభించిందో అప్పుడు దాకా అన్నీ పోగొట్టుకుందండి. కానీ మరి 4వ అధ్యాయంలో ఆవిడకు ఒక ఆశీర్వాదం ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆ రూతు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. దేవుని స్తోత్రం. అన్నీ పోగొట్టుకుందండి, అన్నీ పాడు చేసుకుందంట, అన్నీ పోగొట్టుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి? దేవుడి దగ్గరికి వచ్చిందంట. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఇదిగో దేవుడిని ఆశీర్వదించి 7 కుమారుల కన్నా గొప్పదానిగా నీ కోడలు దేవుడు నీకు ఇచ్చాడు. పాడైపోయిన వంశాన్ని దేవుడు బాగు చేశాడు, బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. వృద్ధాప్యమందు మరి ఆదరణ దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు వేచిస్తూ ఉంటాడండి. చూడండి ఒకసారి అక్కడ 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి ఆ 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా నా పిల్లలు నా మాట విని తిరిగి ఏం విడిచిపెట్టాలంటండి? పాపాన్ని విడిచిపెట్టాలంటండి, మరి లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలంట. వీటిలన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే నా బిడ్డలు నా వైపుకి తిరిగి ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థనని ఆలకించి వారి దేశంలో వారికి స్వస్థతనిస్తానో, ఆరోగ్యాన్ని ఇస్తానో, వర్ధిల్లింపు చేస్తానో, వారిని ఏం చేస్తానంటే దీవెనకరమైన జీవితాన్ని జీవింపజేస్తాను. అంతేగాని దేవుడి పాదాలు విడిచిపెట్టి ఒకసారి అలాగే ఒక ఆవిడ పాల్ యాంగ్చో గారి దగ్గరికి వెళ్ళిందంటండి. ఆయన చాలా బాగా సేవ చేస్తూ ఉండేవారంటండి. ఇలాగే పెద్ద ప్రంగాణం ఉంటూ ఉండేదంటండి. ఆయనకు కూడా చాలా పెద్ద చర్చ్ అంటండి ఆయనది కూడా. అయితే అది కాకుండా పక్కన ఒక 10 ఎకరాలు కొన్నారంటండి ఆయన. అదంతా కూడా చాలా కొండ ప్రాంతం అంటండి. మరి ఇక్కడి నుంచి అక్కడికి ఇలాగా కొద్ది దూరంలో ఒక చిన్న గుడారం లాంటిది చేసి ఎవరైనా వెళ్ళి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేశారంటండి. ఒక స్త్రీ చాలా బలహీనతతో వచ్చిందంటండి, చాలా బాధతో వచ్చిందంటండి, చాలా మరి అనారోగ్యంతో పాల్ యాంగ్చో గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని చెప్పిందంటండి, అయ్యా నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది, మీరు ఒక్కసారి మీ చెయ్యి మాత్రం ఇలా వేస్తే చాలు నాకు స్వస్థ వచ్చేస్తుంది. అయ్యా చాలామంది చెప్పారు మీరు ప్రార్థన చేస్తే అనారోగ్యం తగ్గిపోతే, మీరు ప్రార్థన చేస్తే మరి నాలో ఉన్న బలహీనతను తీరిపోతే, అయ్యా మీరు ఒక్కసారి నాకు ప్రార్థన చేయండి అని అడిగిందంటండి. ఆఖరి దాకా ఉండి యాంగ్చో గారు అన్నారంటండి, ఒకప్పుడు నాకు కూడా వ్యాధి ఉండేది, నాకు కూడా చెప్పారు మరి లివర్లోనూ మరి కిడ్నీలోనూ వ్యాధి ఉండేదంటండి ఆయనకి. ఆయన కూడా చెప్పారంటండి, డాక్టర్ నువ్వు ఎంతకాలమో బతకవని. అయితే నేనో పని చేశాను తల్లి. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తాం కానీ నిరీక్షణ ఉండదు, దేవుడి దగ్గరికి అని చెప్పి కూర్చునే గుణం ఉండదు. అప్పటికప్పుడే ప్రశ్న జవాబులు సమాధానాలు పరిగెట్టుకెళ్ళిపోతారు. ఏమవుతుందండి? ఏమవుతుంది? దానివల్ల మీకు ఏమైనా ఉపకారం ఉంటుందా? దేవుడు చెప్తున్నాడు, దేవుడి సన్నిధికి రా, నువ్వు ఆయన్ని వెతుకు, ఆయన పాదాలు వెతుకు. మరి యాంగ్చో గారిని ఆవిడ అడిగిందంటండి, అయ్యా మరి నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, నన్ను ఏం చేయమంటారో? మీరు ప్రార్థన చేయండి, మీరు ఏమన్నా తైలం ఇస్తారా, లేకపోతే మీరు ఏమన్నా మంత్రం వేస్తారా, మీరు ఏమన్నా ఇస్తారా, మీ వస్త్రం కప్పినా సరే తగ్గిపోతుందండి, మీ బట్టల్లో ఒక చిన్న మరి వస్త్రాన్ని నాకు ఇస్తారా అని అడిగాడంటండి. యాంగ్చో గారు ఒకే ఒక్క మాట చెప్పారంటండి, అమ్మ వ్యాధిని తగ్గించగల శక్తి నా దగ్గర లేదు, కానీ వ్యాధిని తగ్గించేవాడు, అనారోగ్యాన్ని స్వస్థపరిచేవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో మనకు కొండ ప్రాంతం ఉంది, దీని అంతట్లో కూడా మనం ఉపవాస ప్రార్థన చేసుకునే మరి గదులు ఉన్నాయి.
నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఒకవేళ దేవుడు నిన్ను కరుణిస్తే స్వస్థపరుస్తాడు. ఒకవేళ లేదు నీ ప్రాణం పోయింది, నువ్వు రక్షించబడి ఎక్కడికి వెళ్ళిపోతావంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవుడి పాదాలు పట్టుకుని దేవుడిని వెతికేదానిగా ఉండమ్మా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని ఆ కొండ ప్రాంతాన్ని చూపించాడంటండి ఆయన. ఇవాళ చాలామందికి మనకి అది నచ్చదండి. ఏం నచ్చదో? దేవుడికి లోబడతాం, మార్చుకుంటాం, పద్ధతి మార్చుకుంటాం, పథకాల జీవితాన్ని విడిచిపెడతాం. మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన గుణాలను విడిచిపెట్టి దేవుడి పాదాలు పట్టుకుని మరి దేవుడిని వెతికే గుణం ఉండదండి మనకి. అంతసేపు ఎలా కొనాలా అని ప్రయత్నం చేస్తాం. అందుకని అంటూ ఉంటాం, నాయనా 116 ఎవరికి ఇచ్చేస్తారంటండి? 116 ఇచ్చేస్తాను నాయన. అయ్యా ఒక అట్టుపల్లి గెల మొత్తం గెలగెలా నీకే ఇచ్చేస్తాను తండ్రి, గెలగెలా మొత్తం నీకే నాయన. ఒకవేళ నాలాంటి పాస్టర్ గారు ఏదైనా చెప్పారనుకోండి, అది కూడా కొనుక్కెళ్ళిపోతామండి. 1000 రూపాయలైనా 2000 వెంటనే రాగానే చర్చికి రాగానే 2 తైలం బాటిల్ కొనుక్కుంటాం, లోపల పెట్టుకుంటామండి. తల మీద కొద్దిగా నోట్లో కొద్దిగా వేసుకుంటూ తిరుగుతూ ఉంటామండి. మనం తైలం బాటిల్లో ఉందా? ఎక్కడుందండి? దేవుడు చెప్తున్నాడు, ఆయన్ని వెతకండి, ఆయన పాదాలు వెతకండి, ఆయన సన్నిధి వెతకండి. మీలో ఉన్న మరి వ్యతిరేకమైన, అందుకని చెప్పాడు ధైర్యం తెచ్చుకుని ఎప్పుడైతే సొలొమోనా నువ్వు దేవుని కార్యాలను వెతికి దేవుని ఉద్దేశాలను ఎరిగి అది ప్రజలకు నువ్వు బోధిస్తూ ఎప్పుడైతే దాన్ని అవలంబిస్తూ బ్రతుకుతావో సదాకాలం దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇవాళ మనకు చాలామందికి దేవుడి పాదాలు పట్టుకునే శక్తి లేదండి. మరి అన్నాకి మరి ఏం వస్త్రం ఇస్తే మరి పిల్లలు పుట్టారో, అన్నాకి మరి ఏ తైలం పోతే పిల్లలు పుట్టారో, ఏం పోతే పుట్టారండి? కాయలు ఎత్తే పుట్టారా? తైలం పోతే పుట్టారా? ఎలా పుట్టారు? లేకపోతే ఏలీ గారు వచ్చి మరి ఆవిడ నెత్తిమే చెయ్యేసి ఊపేస్తే పుట్టారా? ఎలా పుట్టారండి? బైబిల్లో క్లియర్గా ఉంది. హన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన దేవుణ్ణి వెతికింది. అలా ఆయన చెప్తున్నాడు, అమ్మ నువ్వు బాధపడకో తల్లి, నువ్వు ఇబ్బంది పడకో, నువ్వు కష్టపడకో, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నీ బ్రతుకు దినాలన్నీ నేను చూసుకుంటాను, నీకు ఒక కొడుకులా ఉంటాను నేను. ఎల్కన్నా చెప్తున్నాడంటండి, అమ్మ నువ్వు బాధపడక తల్లి. ఆవిడ అక్కడికి వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడు మందిరానికి వెళ్ళింది, పాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళలేదు, డైరెక్టర్గా దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు. మనోదుఖంతో వెళ్ళిందంటండి, బాధతో వెళ్ళిందంటండి, కన్నీటితో వెళ్ళి దేవుడిని అడిగిందంట. ఎప్పుడైతే కన్నీటితో తన ప్రార్థన చేయడం ప్రారంభించిందో, తన బాధని తన దుఃఖాన్ని ఎప్పుడైతే దేవుడి దగ్గర పెట్టుకుని దేవుడి పాదాలు వెతకడం ప్రారంభించింది, అడుగుతుంది, అయ్యా నీవు కాకుండా నాకు బిడ్డలు ఇచ్చే వాళ్ళు లేని అయినా నీవే నాకు బిడ్డలను ఇవ్వాలని. బైబిల్లో ఇంకొద్దుందండి, యాకోబు గారి భార్య రాహేల్ గారు యాకోబుని అంటూ ఉంటుంది 30 అధ్యాయంలో, అయితే 32, 33లోనే ఉంటుంది, బహుశా 31, 30లోనో 29లోనే ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేనంటే నీకు ఇష్టం ఉందా, మరి నాకు పిల్లలు పుట్టబోతానికే కారణం నువ్వే అంటే యాకోబు అంటున్నాడు, నేనేమన్నా యెహోవానా? ఎవరిస్తారంటండి? ఎవరిస్తారంట బిడ్డల్ని? ఎవరిస్తారంట? దేవుడేస్తాడంటండి. ఆయన అంటా ఉన్నాడు, యాకోబు అంటా ఉన్నాడు, నేనేమన్నా యెహోవానా? ఇవాళ చాలామంది మనం దేవుడి పాదాలు పట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే అనేకమైన వాటిని వెతుక్కునేవారిగా, అనేకమైన వాటిని వెతుక్కునేవారిగా ఉంటాం. కానీ దేవుడి పాదాలు వెతుక్కో. ఎప్పుడైతే నయోమి వెతుక్కుంటూ వచ్చిందో నయోమి జీవితంలో ఆశీర్వాదం చూసింది, నయోమి జీవితంలో మళ్ళీ చిగురించబడటం ప్రారంభించింది, నయోమి వంశము ఆశీర్వాదకరంగా మార్చబడటం ప్రారంభించింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు
తమ అపరాధములు విడిచిపెట్టి, తమ పాపములు విడిచిపెట్టి ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో నేను వారి మొర ఆలకిస్తాను. అందుకని పేతురు గారు అన్నారంటండి దేవుడి దగ్గర, అయ్యా నీకన్నా ముందే నేను చచ్చిపోతానయ్యా, నామే చేయాల్సిన తర్వాత నీమే చేయాలని అన్నాడు. ఈ మహానుభావుడు అన్నాడంటండి, మరి 3 సార్లు కొత్తది నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడంటండి. మరి అక్కడ నిలబడ్డాడంటండి. అనేకమైన కష్టాలు వచ్చినాయంట, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయండి. అప్పుడు దాకా చెప్తున్నాడు, ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు అన్నాడు. కానీ వెతుకుతానే ఉన్నాడండి. ఎవరిని? యేసు ప్రభువుని వెతుకుతా ఉన్నాడు, కూడా వెళ్తానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 3వ సారి కోడి కూయటం ప్రారంభించిందో, ఏసయ్యంకు చూడటం ప్రారంభించాడో, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, అయ్యా నా అపరాధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నా, ఆయన నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఎందుకు పనికిరాని వాడిని తండ్రి, అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నాను. నాలో ఉన్న ఈ పిరికితనాన్ని, నాలో ఉన్న ఈ భయాన్ని, నాలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచన తీసివేనాయన అని ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అందుకని దేవుడు చెప్పాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను. అందుకని అపోస్తుల కార్యాల తర్వాత మనం పేతురు గారి కోసం చూసినప్పుడు అనేక మంది అనుకుంటూ ఉంటారు, ఇతడు పామరుడు కదా, చేపలు పట్టుకునేవాడు కదా. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో అన్నప్పుడు, యేసుతో పాటు ఎప్పుడైతే ఇతను ఉండటం ప్రారంభించాడో, యేసయ్య పాదాలు ఎప్పుడైతే వెతకడం ప్రారంభించాడో, పేతురుకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వటము. చాలామంది దేవుడి దగ్గర ఉన్నాం కానీ ఏం వెతకట్లేదంటే దేవుడి పాదాలు వెతకట్లేదు. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తూ దేవుడి దగ్గరికి వస్తావో, కన్నీరు కారుస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, దేవుడి పాదాలు పట్టుకుంటావో. అందుకని బైబిల్లో హిజ్కియా అని ఒక రాజు మనకు కనపడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూస్తే, అతనికి మరణకరమైన రోగం వచ్చిందంటండి. బాధపడతా ఉన్నాడండి. నీలో ప్రవక్త గారు వచ్చారంట. ప్రవక్త గారు వచ్చి చెప్పారంటండి, అయ్యా హిజ్కియా నీ జీవితము, నీ ఆయుష్ అయిపోయింది, మరి ఇంక దేవుడు కొద్ది కాలంలో నేను తీసుకెళ్ళిపోతాడంట, నీ ఇల్లు సర్దుకుని నువ్వు సిద్ధంగా ఉన్నాడంట. అదే మనకు అలాంటి వాక్యం ఏదైనా వచ్చిందనుకోండి, ఒకవేళ 80 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ అన్నగారు ఒకవేళ ప్రార్థన చేసి, అమ్మ నీకు సమయం సంపూర్ణమైంది, మరి దేవుడు తీసుకెళ్ళిపోతాను అన్నారనుకోండి, అసలు అనుకుందాం, ఇంకా అక్కడి నుంచి చూద్దామండి. ఆడికి రాదా చావు, మాకే వస్తుందా? ఎవడికే? ప్రవచించినోడికి చావు రావాలంటండి. ఎవరి పాదాలు పట్టుకోలేకపోతున్నామండి మనం? ఎవరి పాదాలు పట్టుకోలేకపోతున్నాం? మనిషి యొక్క మాటలు చూసేవారుగా ఉన్నాం మనం, కానీ దేవుని వైపు చూసేవారుగా లేం. కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు. అందుకని హిజ్కియాకి మరి మరణకరమైన రోగం వచ్చి, ఎప్పుడైతే అతనికి మరి ఆ ప్రవచనం వచ్చిందో, ఆ దైవజనుడు వచ్చి దేవుని యొక్క మాట చెప్పాడో, హిజ్కియా దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా నా యథార్థతను జ్ఞాపకం చేసుకో, నా నీతిని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడంటండి. ఇవాళ దేవుడి దగ్గర ఒక 5 నిమిషాలు కన్నీరు కార్చి ప్రార్థన చేసే శక్తి మనకే లేదు. ఎలా దేవుడిని కొనాలా? భోజనాలు పెట్టమంటారా? బియ్యం మూట ఇమ్మంటారా? 7 వారాలు రమ్మంటారా? 3 వారాలు రమ్మంటారా? లేకపోతే ఉపవాసం ఉండమంటారా? 6 వారాలు 7 వారాలు ఉపవాసం ఉండమంటారా? ఉపవాసం కావాలితే ఉంటారంటండి. ఏం చేయరంటండి? అబద్ధాలు ఆడతాం మానరంట. అవసరం వస్తే ఎంతండి, మరి వారానికి ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడో దూరం నుంచి మరి ఇక్కడ దాకా మరి బోళ్ళంతా ఛార్జీలు పెట్టుకుని వస్తారంటండి. ఏమన్నారంటండి? వాక్యం వద్దంటండి. ఏమొద్దంట? అలా ప్రార్థన చేసేసి, అమ్మ నువ్వు ట్రాక్టర్ కొనుక్కుంటావు అనగానే సంతోషంగా వెళ్ళిపోతాడు ట్రాక్టర్ కొనుక్కోవడానికి. ఆ ట్రాక్టర్తో వెళ్ళిపోతాడండి వాడు. ఏమొద్దు? ఏమొద్దు? ఇదిగో చెప్తున్నాడు హిజ్కియా. మరి అతను ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడో, కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నాయనా నా అపరాధాన్ని జ్ఞాపకం చేసుకో, నా పాపాన్ని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను బ్రతికిన దినాలను జ్ఞాపకం చేసుకో, నాకు నువ్వు సాయం చేసేవాడిగా ఉండు నాయన. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, అతని మొర ఆలకించిన దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని బహుమానంగా ఇచ్చాడు.
విశ్వాసం ఉండాలి మనకే. ఇలా మన కుటుంబంలో శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మరి మన కుటుంబం కూడా నెమ్మదిగా దేవుడి దగ్గర నడవాలి అంటే విశ్వాసం ఉండాలి. అందుకని చెప్తూ ఉంటాడు యెషయా గ్రంథం 26:3 దేవుడు చెప్తాడు, ఎవరి మనసైతే నా మీద అనుకుంటుందో వాడికి సంపూర్ణమైన శాంతిస్తాను. కారణం ఏంటంటే వాడు విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు దేవుడి దగ్గర. ఇవాళ మనం చాలామంది దేవుణ్ణి వెతకకుండా, అందుకని బైబిల్లో మనకి రక్తస్రావం గల స్త్రీ మనకు కనపడినప్పుడు ఆవిడ అనుకుందంటండి, విశ్వాసంతో ఆ మహోన్నతుడిని, ఆ పరిశుద్ధుడిని నేను ఒక్కసారి అలా తాగితే సరిపోద్ది, నా జీవితంలో నేను మరి పరిశుద్ధిగా మారిపోతానని విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి తాకిందంటండి, ఎదుక్కుంటూ వచ్చి. ఆ మహానుభావుడు అంటాడు, శిష్యులకి ఆకేసి అంటున్నాడు అంటండి, మరి ఇందులో ఎవరు నన్ను ముట్టుకున్నారని అడిగాడు అంటండి. వాళ్ళందరూ నవ్వారంటండి, హీ అని. ఎవరు ముట్టుకుంటావేంటయ్యా, ఇంతమంది జనాంగం ఉన్నారు, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఇంతమంది నిన్ను తాగుతున్నారు, అదేం మాట అయ్యా, ఎవరు ముట్టుకున్నారంటావేంటయ్యా అన్నారంటండి. లేదు, ఒక ఆవిడ నన్ను విశ్వాసంతో ఎలా తాకిందంటండి, విశ్వాసంతో తాకిందంట. ఇవాళ దేవాలయంలో మనం ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది మనం గుడికి రావచ్చు, మన విశ్వాసము దేవుడికి కనపడే విధంగా ఉండొచ్చు. నువ్వు చెట్టు మీద ఉండొచ్చు, నీ విశ్వాసము దేవుడికి కనపడే విధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు అన్నయ్య గారికి కనపడకపోవచ్చు, వెనకాల నువ్వు ఉండొచ్చు. ఎక్కడున్నా ఎవరు చూస్తారండి, ఎవరు చూస్తారు? యోన మరి ఎక్కడ ఉన్నాడంటండి, పడవ అడుగు బాగానే ఉన్నాడంటండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తానే ఉన్నాడు. యోన సముద్ర గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడండి, అక్కడ కూడా దేవుడు చూసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గర నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడు మన అపరాధాలు క్షమించబడతాయంటే, లోకాసు వార్త మరి 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 8 అనుకుంటా, లోకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే పాపాత్ములైన స్త్రీ మనకు కనపడుతుంది. 37వ వచనంలో అక్కడ మనం చూస్తే పాపాత్ములైన స్త్రీ ఒక ఆవిడ మనకు కనపడుతుంది. దేవుడి పాదాల దగ్గర కూర్చుందంటండి, కన్నీరు కారుస్తూ ఉందంటండి, కన్నీటితో మరి దేవుడి పాదాలు కడుగుతా తుడుస్తూ ఉందంటండి. దేవుడు చెప్తున్నాడు, పాపాత్మురాలైన ఒక స్త్రీ. అక్కడ చాలామంది నవ్వుకున్నారంటండి, యేసుప్రభు వారు తెలియట్లేదా, ఈవిడెవరో, ఈవిడ పాపులని తెలియదా, ఆవిడ ముట్టుకోకూడదని తెలియదా, ఆవిడ అంటుకోకూడదని తెలియదా అని చాలామంది నవ్వుకుంటూ ఉన్నారంటండి, చాలామంది తిట్టుకుంటూ ఉన్నారంట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆవిడ విస్తారమైన పాపాలు క్షమించబడి. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవుని యొక్క పాదాలు పట్టుకుని నీ అపరాధాలని, పాపాలని కన్నీటితో, ఇవాళ దేవుడి దగ్గర పశ్చాత్తాపడే మనసు ఎవరికి ఉండలేదండి. ఇవాళ దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉండలేదు. అందుకని దావీదు అంటూ ఉంటాడు, తన అపరాధాన్ని బట్టి 6వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం 6వ వచనం మనం చూస్తే, అయ్యా కన్నీటితో నా పడవ తేలిపోతూ ఉంది, అయ్యా నా పరుపు తేలిపోతూ ఉంది. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తన రక్తప్రాధాన్ని బట్టి దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ఎంతమంది మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నాం, ఎంతమంది దేవుడి పాదాలు పట్టుకునే వాళ్ళు ఉన్నాం, ఎంతమంది మనం దేవుడిని అడిగే వాళ్ళు ఉన్నాం. లేదండి, వచ్చామా, ఆదరించుకున్నామా, అని చెప్పి చూసుకున్నామా, వెళ్ళిపోయామా. ఇలా మనం ఎంతకాలం ఉన్నా దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేని వారిగా. చాలామంది అంటూ ఉంటారు, మా కుటుంబంలో ఎందుకు దేవుని యొక్క దీవెనలు చూడలేకపోతున్నారంటే, మీరు నామక క్రైస్తవులు అయిపోయి మరి దేవుడి గుడిలో పెదవులతో మాత్రం మీరు ఆరాధించినంతకాలము దేవుని కార్యాలు మన కుటుంబంలో మనము చూడాలి. ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో, దేవుడి మీద నిరీక్షణతో మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మకాన్ని ఉంచుతామో, దానియేలు దేవుడి మీద నమ్మకాన్ని ఉంచాడు, దేవుడు సింహాలను వాళ్ళని మోస్తూ ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడి మీద నమ్మకాన్ని ఉంచారు, దేవుడు అగ్నిని చల్లగా మార్చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని దేవుడి మీద ఉంచుతావో, విశ్వాసాన్ని దేవుడి మీద ఉంచుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు,
నూతన కార్యాలు, స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన దీవెన. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి ఇస్తామో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి అర్పించుకునే వారిగా ఉంటామో, ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గర ఉంటాం, కొంతమందికి కఠిన హృదయం ఉంటుంది, కొంతమందికి క్షమించలేని స్వభావం ఉంటుంది, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పైకి చాలా మెత్తగా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు, వేషధారణ కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు చాలా కోపం ఉంటుందండి, పైకి మట్టికి చాలా సహనంతో ఉన్నవారిలా కనపడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పాత స్వభావాలన్నీ కూడా తీసే, నీ నవీన పాత స్వభావాలన్నీ తీసి క్రీస్తులను వంటకట్టబడినప్పుడు, క్రీస్తులను పునరుద్ధానం పొందినప్పుడు ఏంటంటే నూతన జీవంతో. ఇవాళ చాలామంది కుటుంబాల్లో మరి దేవుని యొక్క దీవెన మనం చూడలేకపోతాను గల కారణము కన్నీటి ప్రార్థన. అందుకని దేవుడు అంటూ ఉంటాడు, ఎక్కడ ఆ కీర్తన గ్రంథంలో ఉంటే చూడమ్మా, ఆ 126 చూడండి ఒకసారి, 5-6 వచనాలు కీర్తన గ్రంథము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్నీటితో విత్తనం విత్తినప్పుడు, అది సేవా జీవితంలో అవ్వచ్చు, మన కుటుంబ జీవితంలో అవ్వచ్చు, ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు నువ్వు కన్నీటితో విత్తనం విత్తుతావో సంతోషంగా పనలు కోసుకొచ్చేవాడిగానే ఉంటావు. కానీ ఈ రోజుల్లో మనం అందరం ఎలా ఉన్నామంటే, ఒక చిన్న నామకా ప్రార్థన చేసుకునేవారుగా, క్రైస్తవులం కాబట్టి ఒక అధ్యాయం చదువుకునేవారుగా, క్రైస్తవులం కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళేవారుగా, క్రైస్తవులం కాబట్టి నాలాంటి పాస్టర్ గారు రాగానే కూడా ఇంక వేరే యుద్ధం ఏమి ఉండదండి. పట్టీలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ముగ్గే ఇచ్చా వేయకూడదా, ఫోటో పెట్టచ్చా పెట్టకూడదా, ఇదండి మనకు కావాలి. ఇదా నువ్వు బొట్టు పెట్టుకుంటే ఎందుకు దేవుడికి, నువ్వు బొట్టు పెట్టుకోకపోతే ఎందుకు దేవుడికి, నువ్వు పట్టీలు పెట్టుకుంటే ఎందుకు దేవుడికి, నువ్వు పట్టీలు పెట్టుకోకపోతే ఎందుకు దేవుడికి, ముగ్గేసుకుంటావో ఏం వేసుకుంటావో, నేను ఎత్తి మీద ఏం వేసుకుంటావో ఎలా కావాలితే అలా వేసుకో. ఏం కావాలి దేవుడికి, నీ హృదయం దేవుడికి కావాలి. నాలాంటి పాస్టర్ గారు రాగానే మొట్టమొదటిగా మొదలెడతామండి, అది తీసేయండి అమ్మా, ఇది తీసేయండి అమ్మా, ఇది తీసేయండి. ఏం తీసేయాలి? గతకాలం నీకు అత్తగారి మీద ద్వేషం ఉందనుకో తీసే, ఇక మీద తల్లిని చూసే మరి చూపు నీకు కావాలి. దేవుడిని అడగాలి, అయ్యా ఇక మీద మా అత్తగారిని ప్రేమించే మనసును నాకు దయచేయను. ఆయన ఎంతకాలము తల్లిదండ్రుల మాట వినలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడి అడగాలి దేవుడిని, అయ్యా తల్లిదండ్రులకు లోబడే మనస్సును నాకు దయచేయను. ఆయన ఒకప్పుడు నేను కూడా తప్పిపోయిన కుమారులాగా చాలా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. ఇటు దేవుడికి ఇబ్బందికరంగా జీవిస్తూ ఉండేవాడిని, అటు నా తల్లిదండ్రులకు కూడా ఇబ్బందికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. చాలా బాధ పెట్టేవాడిని, చాలా అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని. నాకు కొద్దిగా దేవుడు తెలిసిన తర్వాత మొట్టమొదటిగా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, నాయనా ఇంకా నా ఆయుష్కాలం అంతా నా తల్లిదండ్రులకు కానీ నీ నామానికి కానీ అవమానకరమైన జీవితాన్ని నేను జీవించే రోజు వస్తే భూమి మీద నా ఆయుష్ని తీసేనాయన అని ప్రార్థన చేసుకుంటానండి. తెలుసో తెలియకో గతకాలంలో నేను చాలా మరి బాధ పెట్టేవాడిగా, ఇబ్బంది పెట్టేవాడిగా, కన్నీరు పెట్టేవాడిగా, అవమాన పెట్టేవాడిగా, పాప జీవితాన్ని జీవించేవాడిగా ఉన్నాను. కానీ దేవుడు నన్ను మార్చిన తర్వాత, అందుకని అన్నాడు దేవుడు ఇక మీదటనైనా నా పేరు పెట్ట జనులు మరి నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. నా జీవితంలో చదువు పోగొట్టుకున్నాను, అన్నీ పోగొట్టుకున్నానండి, సమస్తాన్ని పట్టుకున్నాను, అన్ని విషయాల్లో కూడా అవమానకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకుని దేవుడి దగ్గర కన్నీరు కార్చి నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి మారు మనసు పొంది నేను పశ్చాత్తాపడటం ప్రారంభించానో, దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు నాకు అన్ని నేర్పడం ప్రారంభించాడండి. ఇవాళ చాలామంది అంటారు బాబు చాలా తెలివిగా ఉంటారు,
కానీ బాబు చాలా తెలివి తక్కువడండి, చాలా అజ్ఞాని. అయితే ఎవరు నడిపిస్తూ ఉన్నారో, ఎవరు ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారో, ఎవరు చేస్తూ ఉన్నాడు, పేతురుని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నారు, ఇదిగో క్రీస్తుతో పాటు ఉన్నవాడు. ఈ విద్యను ఎవరిచ్చారు? మా నాన్నగారు నాకు చదువు నేర్పాలని 20 సంవత్సరాలు చాలా ప్రయత్నం చేశారండి. పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క కూడా లేదండి, మొత్తం అన్నీ ఏమీ రాలేదండి. కానీ ఎప్పుడైతే ఈ జీవగ్రంథాన్ని పట్టుకుని చావటం ప్రారంభించానో దేవుడు నాకు విద్యను బహుమానంగా ఇచ్చాడు. ఇవాళ నాకు డిగ్రీలు లేకపోవచ్చండి, కానీ అట్టి జ్ఞానాన్ని, అట్టి శక్తిని, అట్టి ప్రభావాన్ని నాకు ఎవరిచ్చారంటే దేవాతి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నేను మారు మనసు పొంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను, పోగొట్టుకున్న దానికి అంతటికీ కూడా దేవుడు హెచ్చింపుగా దేవుడు. దావీదుని అంటూ ఉంటాడు, దేవుడు నీ శత్రువుల మధ్య నీ తలంటుతాను, నీ శత్రువుల మధ్య నీకు భోజనం ఏర్పాటు చేస్తానన్న వాగ్దాన ప్రకారంగా దేవుడు నా శత్రువులందరి మధ్యన, దేవుడు నా చుట్టాల బంధువులు అందరి మధ్యన దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో. ఎప్పుడు అన్నయ్య గారు అబ్బాయి అయితే సరిపోతుందా? కానీ ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుని విశ్వాసం ఉంచి మనము మారు మనసు పొంది ప్రార్థన చేస్తామో, ఇవాళ నన్ను బయట చూసిన ఫ్రెండ్స్ అనేక మంది గత కాలంలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఇతనైనా ఇలా ఉన్నదని. కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుడి దగ్గర మనము ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర విధేయత చూపిస్తామో, దేవుడు చెప్తున్నాడు నేను అక్కడ వదిలేడంటండి. ఎక్కడ తీసుకెళ్తాడండి? సింహాసనం మీద తీసుకెళ్తాడంట భగవంతుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు అతన్ని అన్ని విషయాలు ఆస్వాదించి హెచ్చింపు చేసేవాడిగా ఉన్నాడు దేవుడు. అందుకని అంటున్నాడు, అందరూ అన్నారు అదిగో ఆవిడ పాపాత్మురాలు అన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, కాదు, ఆవిడ విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆవిడ విస్తారమైన పాపాలు. జక్కయ్యని చూసి అందరూ అంటా ఉన్నారు, ఆడి కఠినాత్ముడు, వాడు అంటరాని వాడు. జక్కయ్యని చూసి అందరూ అవమానపరుస్తున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడు. కారణం ఏంటండి? పశ్చాత్తాపంతో కన్నీరుతో దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. చెట్టు ఎక్కుచ్చున్నాడు, ఆయన్ని వెతుకుతున్నాడు, ఆయన పాదాలు వెతుకుతున్నాడు, హృదయంలో కన్నీరు కాలుస్తున్నాడు. ఒక్కసారి ఆ మహానుభావుని చూపు నామే పడితే బాగుండు. నెతుక్కుంటూ వచ్చి దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య దిగిరా, ఈరోజే నీ ఇంటికి రక్షణ, ఈరోజే నీ జీవితంలో నూతన కార్యం ప్రారంభమవుతుందని దేవుడు చెప్తున్నాడు. మన 6 వారాలు వెళ్తే జరుగుతుందా? 3 వారాలు వెళ్తే జరుగుతుందా? సంవత్సరం వెళ్తే జరుగుతుందా? అది నాకు తెలియదు. కానీ నువ్వు మారు మనసు పొందిన రోజునే నీ కుటుంబంలో కార్యం జరగటము. ఎప్పుడైతే నువ్వు ఒక విత్తనం చచ్చినట్లుగా భూమిలో నువ్వు చచ్చి క్రీస్తు కొరకు మరి పునరుద్ధానంలో జీవం పొందే విధంగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడగలిగి ఉంటావో, నీ పాపరోత జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు సమాధి చేస్తావో, దేవుడు చెప్తున్నాడు నూతన ఆశీర్వాదాలు, నూతన చిగురులు. నయోమి ఎప్పుడైతే తన పాపరోత జీవితాన్ని మోయాబు దేశంలో సమాధి చేసి, ఎప్పుడైతే బెత్లహేముని ఎత్తుక్కుంటూ దేవుడి పాదాలను ఎత్తుక్కుంటూ రొట్టెలు గల పట్టణంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేయడం ప్రారంభించిందో, రూతు జీవితంలో ఆశీర్వాదము ప్రారంభించింది. నయోమి జీవితంలో మరి దేవుడు 7 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. ఒకప్పుడు ఆ దేశంలో ఒక చిన్న కుటుంబం అయి ఉంటుందని బహుశా నా ఉద్దేశం నయోమిది. కానీ అలా ఆ దేశంలో బోయాజు లాంటి ఆ బోయాజికి ఒక తల్లిలా ఉండే భాగ్యాన్ని, ఆ దేశంలోనే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నయోమిని హెచ్చిస్తూ ఉన్నాడు భగవంతుడు, ఎప్పుడైతే దేవుడి పాదాలు వెతుక్కుంటూ వెళ్తా ఉందో. అందుకని దావీదు చెప్తున్నాడు, దేవుణ్ణి యెహోవాను వెతకండి. ఏం వెతుకుతారంటండి? నిత్యము. ఎప్పుడు వెతకాలండి? అనునిత్యము ఆయన్ని వెతుక్కుంటూ ఉండాలి. మనం ఏం పని చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే మనం దేవుణ్ణి వెతుక్కుంటూ ఉండాలి. మన నిర్ణయాలు పాపం వైపుకి వెళ్తున్నప్పుడు దేవుడి వాక్యంతో దాన్ని కంపేర్ చేసుకుని పాపాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. కానీ వాక్యం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే, దేవుడు వాక్యం అనే ఖడ్గం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే, సాతాను నిన్ను అలుముకునే విధంగా, సాతాను నిన్ను పడగొట్టేసే విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎలా వెతకాలన్నప్పుడు, కన్నీటితో నువ్వు వెతికినప్పుడు దేవుడు చెప్తున్నాడు, విస్తారమైన
పంట మనం కొంటాం. ఎప్పుడు మనకు కన్నీరు వస్తుంది, ఎప్పుడు మనకు దుఃఖం వస్తుంది, ఎప్పుడు మనం ప్రార్థన చేసుకోగలుగుతాం, ఎప్పుడు దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడగలుగుతామంటే ఎప్పుడైతే మనలో ఉన్న అపరాధాలని, మనలో ఉన్న పాపాలని మనము గుర్తించగలుగుతామో, దేవుడిని గాయపరిచేవారిగా ఉన్నాం, మన నేత్రాల ద్వారా దేవుడిని గాయపరిచేవారిగా ఉన్నాం, మన వల్ల దేవుడి నామానికి అవమానం వస్తుందన్న విషయాన్ని ఎప్పుడైతే మనం గమనించి పశ్చాత్తాపడతామో అప్పుడు మనకు దుఃఖము రావటం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్నీటితో విత్తినప్పుడు విస్తారంగా కోస్తారంట పంట. కాబట్టి ఎంతకాలము నువ్వు ఒకవేళ దేవుణ్ణి వెతకకుండా లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ మరి కేవలం నామక క్రైస్తవులాగా మాత్రమే, పెదవులతో మాత్రమే ఆరాధించేవాడిగా క్రీస్తులో ఒకవేళ ఎంతకాలం నువ్వు ఉంటే, ఇవాళ దేవుణ్ణి అడుగు, అయ్యా హృదయంతరంగాల్లోంచి ఆరాధించే మనసును నాకు జక్కయ్యలాగా పాపాలు విడిచిపెట్టగల శక్తిని నాకు దయచేయను ఆయన. ఆట్లొంక ఇట్లొంక చూడకో, అన్నాలాగా దేవుడి పాదాలు చూసే మనసునమ్మని దేవుడిని అడుగు. అన్న వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళింది, కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటూ ఉంది. 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే తన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ 18వ వచనం మనం చూసినప్పుడు తన దుఃఖాన్ని విడిచిపెట్టి నాట నుండి భోంచేస్తా సంతోషం గెలిపిందంటే దేవుడి సన్నిధి నుంచి, దేవుడు వాగ్దానం పొందుకుని. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన రోగం కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడిగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే తన రోగం కోసం కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆ రోగము నుంచి, ఆ పాపము నుంచి. అందుకని యాంగ్చో గారు అన్నారు, అయ్యా నేను నిన్ను స్వస్థపరిచేస్తాను. ఆ పెద్ద సంఘం అంటే యాంగ్చో గారి సంఘం. నేను నిన్ను బాగు చేసేస్తాను, నువ్వు 5 వారాలు రా, 3 వారాలు రా, లేకపోతే తైలం ఇక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకోలేదండి. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడండి అండి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ప్రార్థనా కొండకెళ్ళు, ప్రార్థన చేసుకోకాలి. దేవుడు కృపవుతే ఆయన కరుణావాత్సల్యం గల దేవుడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడు. లేని పక్షంలో రక్షణ దొరికి నువ్వు పరలోక రాజ్యానికి. దేవుడు పాదాలు పట్టుకోవాలి, అడగాలి, దేవుడిని అడగాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతికిన వానికి నేను దొరికేవాడిగా ఉంటాను. మరి ఏం వెతకాలి అన్నప్పుడు దేవుడు చెప్పాడు, నా రాజ్యాన్ని. ఏం వెతుక్కోవాలండి, ఏం వెతుక్కోవాలి? దేవుని రాజ్యమును నీతిని నువ్వు వెతుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అన్ని విషయాల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకని యోబు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కూడా యోబు యథార్థంగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికాడు. అనతి కాలంలో దేవుడు యోబుని 2 అంతల ఆశీర్వాదం దయచేసి మెండైన కృపతో నింపాడు. కాబట్టి అట్టి మనసును దేవుడు, దేవుని రాజ్యమును నీతిని వెతికే మనసును దేవుడు జక్కయ్యలాగా మరి అపరాధాలు అంగీకరించి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసే హృదయమును దేవుడు మనందరి మీద, అట్టి ఆత్మాభిషేకాన్ని దేవుడు మనందరి మీద కుమ్మరింపు చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆనాడు మగ్దలేనుతో దేవుడు మాట్లాడినప్పుడు తనలో ఉన్న అపరాధాలను దేవుడు చూపించినప్పుడు మగ్దలేను పశ్చాత్తాపడుతూ ఉంది. తన పాప రోత జీవితాన్ని విడిచిపెడతా ఉంది. గతకాల పాప జీవితాన్ని అంతటిని సమాధి చేసి మరి క్రీస్తులో నూతన జీవితాన్ని, సమరయ ప్రాంతం అంతా కూడా మరి దేవుని నామాన్ని సువార్త చేసే విధంగా ఇవాళ ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. దేవుడు చెప్తున్నాడు, ఇకనైనా నా పిల్లలు, నా పేరు పెట్టబడ్డ నా పిల్లలు పాపాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి, పాపభూయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి నా వైపుకి తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలము నీ ప్రార్థన దేవుడికి వినబడబడతాను గల కారణము, ఎంతకాలము పెదవులతో మాత్రమే నువ్వు ఒకవేళ ఆరాధించేవాడిగా ఉంటే, నీ హృదయం ఒకవేళ దేవుడి దగ్గర లేకపోతే, ఎందుకంటే యోధా దేవుడితో పాటు ఉన్నాడు కానీ
యోధా హృదయం అంతా కూడా ధనం మీద ఉంది. గెహజీ ఎలీషాని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ గెహజీ యొక్క ఆశ లోక సంబంధమైన ధనమే పెట్టుకుని మరి సమస్తాన్ని పోగొట్టుకున్నవాడిగా, రోగాన్ని పొందినవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎంతకాలం నీ జీవితంలో అవకతవకలకు గల కారణము, సంపూర్ణమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతాను గల కారణము, పెదవులతో మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నామో, నీ హృదయం ఒకవేళ దేవుడికి దూరంగా ఉందేమో. ఇవాళ దేవుడిని అడుగు, జక్కయ్య లాంటి మారు మనసు నాకు దయచేయండి ఆయన. అయ్యా, జక్కయ్య లాంటి పశ్చాత్తాపాన్ని నాకు దయచేయండి ఆయన. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా కన్నీరు కారుస్తూ దేవుడి దగ్గరికి వస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ అపరాధాలు దేవుడి దగ్గర అంగీకరించి దేవుడు హక్కుని తీర్చుకునే దేవుడు. నీ రోగాన్ని స్వస్థపరిచే దేవుడు. మరి బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలతో ఉన్నవాడితో దేవుడు అంటున్నాడు, అయ్యా నీ పరిపెత్తుకో, ఇదిగో దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, కాబట్టి ఇక మీదట నువ్వు పాపము చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుళ్ళో ఉండి పాపంలో జీవిస్తూ ఉన్నావేమో, ఇంకా నీకు ఆయనకి మధ్యన నీ పాపాల గోళ్ళు అడ్డు వస్తూ ఉన్నాయేమో, నీ చేతులు ఇంకా రక్తప్రవాదంతో ఉన్నాయేమో, నీ హృదయం ఒకవేళ ఇంకా కఠినముగా ఉందేమో, పేతురులాగా బొంకుతా ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పేతురులాగా ఇంకా అబద్ధాలు ఆడేదానిగా ఉన్నాయేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి అలా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడి మాటను జ్ఞాపకం చేసుకునే పేతురు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, గుండ్లు బాదుకుంటూ ఉన్నాడు. అయ్యా నా పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన, నీవెవరో తెలియదని నా అబద్ధం ఆడాను ఆయన. ఎలా ఉంది నీ హృదయము? దేవుని వైపు చూస్తూ ఉన్నావా? సౌల్లాగా ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నావా? ఒకవేళ ఎంతకాలం నీ హృదయం కఠినంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా వాక్యము సుత్తి లాంటిది, బండ హృదయాన్ని పగలగొడుతుందని దేవుడు చెప్తాడు. ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎంతకాలం ఒకవేళ మందిరానికి వెళ్తాం అనుకున్నావేమో, ఎంతకాలం ఒకవేళ బాప్తిజం తీసుకుంటాం అనుకున్నావేమో, బొట్టు తీస్తాం అనుకున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీకు పరిశుద్ధత కావాలి. ఆయన నువ్వు సమీపించాలంటే నీ అపరాధాలు తీసివేయబడాలి, నీ పాపాలు క్షమించబడాలి. అందుకని అంటూ ఉంటాడు దేవుడు, సర్వశక్తిని వైపుకు నువ్వు తిరిగినప్పుడు, నీ గుడారంలో నుంచి దుష్కార్యాలు తీసివేసినప్పుడు నీవు అభివృద్ధి పొందుతావని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలము సర్వశక్తిని వైపు నువ్వు చూడలేకపోతున్నావేమో. ఎలీషా శిష్యులాగా ఒకవేళ నీ కళ్ళకి ఒకవేళ మరి ఆ మైకం కమ్మిందేమో, దేవుడిని అడుగు, నా మనోనేత్రాన్ని తిరుగు తండ్రి, నిన్ను చూసే భాగ్యాన్ని నాకు దయచేయను ఆయన. అడుగుతుంది, అన్న కన్నీటితో అడుగుతుంది, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన. ఇసుకే అడుగుతున్నాడు దేవుడి దగ్గర, కన్నీరు కార్చి అడుగుతున్నాడు, అయ్యా నా అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన. దావీదు తన పాపాన్ని బట్టి దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నువ్వు కోరుకుంటే విస్తార నదులంత తైలాన్ని నేను ఇవ్వగలను, కానీ నువ్వు కానుకలు కోరుకునే దేవుడు కాదు నాయన. హృదయాన్ని కోరుకునే దేవుడు స్వామిని కొందనాలు. హృదయంతరంగాల్ని చూసి ఆశీర్వదించే దేవుడు ప్రభువుని కొందనాలు. స్థిరమైన మనసు నాకు దయచేయను ఆయన, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయను ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకవేళ ఎంతకాలము లోక సంబంధమైన ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావేమో, లోక సంబంధమైన విజ్ఞాపన నువ్వు చేస్తూ ఉన్నావేమో, లోక సంబంధమైన వాటి కోసము పాటుపడతాను ఉన్నావేమో. ఒకవేళ ఇవాళ దేవుని వైపుకి తిరుగు, అడిగి ఇవాళ దేవుణ్ణి అడుగు, సంపూర్ణ మారు మనసు నాకు దయచేయను ఆయన.
పెదవులతో కాదు కానీ నాయన, హృదయంతరంగాల్లోంచి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాయన. అయ్యా, నాలో ఉన్న దిమంస్కత్వాన్ని తీసివేసి నిన్ను చూసే నేత్రాలు, నిన్ను ఆరాధించే నేత్రాలు. ఎట్టి విధంగా అయితే పాపాత్ములైన స్త్రీ కన్నీటితో నీ పాదాలు కడుగుతుందో నాయన, అట్టి కనికర హృదయాన్ని నాకు దయచే నాయన. అయ్యా, నా అపరాధాల నిమిత్తము నాయన నీ పాదాలు పట్టుకునే శక్తి నాకు మంది ఉన్నాడు కానీ. అయ్యా, మరి ఎంతమంది పిల్లలు అవుతే స్వామిని కొందనాడు, ఎంతమంది బిడ్డలు అవుతేనైనా పేతురులాగా పశ్చాత్తాపడుతున్నారు నాయన. ఎంతమంది బిడ్డలు అవుతేనైనా సమర స్త్రీ వల్లనైనా పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నారు స్వామిని కొందనా. ఎంతమంది అయితే జక్కయ్యలాగా ప్రభుని కొందనా. ఇదిగో అన్యాయస్తులో 4వ వంతు ఇచ్చేస్తాం, ఇక మీదట మా బ్రతుకు క్రీస్తు కోసమే బ్రతుకుతామని ప్రభుని కొందనా. ఎంతమంది నీ పిల్లలనైనా ఈ సన్నిధి ప్రాంగణంలోనైనా మరి నీ వైపుకు తిరుగుతున్నారో, నీ పాదాలు వెతుకుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామిని కొందనా. ఎందుకంటే మీరు చెప్తున్నారు స్వామిని కొందనాలు, నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని చెప్పావు ప్రభుని కొందనా. కాబట్టి నేను బిడ్డలు ఎప్పుడైతే నీ వైపు చూస్తూ ఉన్నారో తండ్రి, వారి హృదయం అనే తలుపులు తెరచినైనా, ఇదిగో మా హృదయంలోనికి నువ్వు రానైనా, నీవు మాకు నివాసయోగ్యంగా ఉండు తండ్రి. మాకు తండ్రిగా, గురువుగా, యజమానుగా, మమ్మల్ని నడిపించే తండ్రిగా నువ్వు మాతో ఉండు నాయనా. మాలో నివాసమై ఉండు తండ్రి అని నాయన. ఏ బిడ్డలో అయితే ప్రార్థన చేస్తున్నారో, అడుగుతున్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని కొంద. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్వామిని కొందనాలు, వారి హృదయాల్లో మీరు ప్రవేశించిన ఆయన నేటి నుంచి దేవానికి కొందనాలు. వారి జీవితంలో నూతన ఆశీర్వాదాలని, నూతన దీవెనలే ప్రభు అని కొందనాలు. ఎందుకంటే తండ్రి, దుఃఖముతో నీ సన్నిధికి వచ్చిన హన్న సంతోషం తెలియంది ప్రభు అని కొందనాలు. అనారోగ్యంతో నీ పాదాల దగ్గరికి వచ్చిన హిజ్కియా ప్రభు అని కొందనాలు. ఆయుష్ పొందుకుని వెళ్ళాడు ప్రభు అని కొందనాలు. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతూ నీ సన్నిధికి వచ్చిన రక్తస్రావం గల స్త్రీ ప్రభు అని కొందనాలు. ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్ళింది ప్రభు అని కొందనాలు. అయ్యా, పాపంలో శాపంలో కొట్టుమిట్లాడుతూ వ్యభిచారం అనే మరి శాపంలో కొట్టుమిట్లాడుతున్నా సమరయ స్త్రీ దేవాని కొందనాలు. ఒక గొప్ప పుణ్యాత్మురాలుగా ప్రభు అని కొందనాలు. మరి నీ సువార్తను అనేక మందికి ప్రకటించే స్త్రీగా మార్చబడ్డది ప్రభు అని కొందనాలు. అట్టి విధంగానైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి ప్రాంగణంలో ప్రభు అని కొందనాలు. ఎవరైతేనైనా వారి హృదయం అనే తలుపులు తెరిచి నేను ఆహ్వానిస్తున్నారు తండ్రి, వారిలో నువ్వు ప్రవేశించి మరి నేటి దినానిచ్చినైనా వారి జీవితంలో నూతన ఆశీర్వాదాలను తండ్రి, నూతన దీవెనలు పొందుకుని అయ్యా, వెలిగించబడ్డ దీపాల వలె ప్రభు అని కొందనాలు. దీపస్తంభములు పట్టబడ్డ దీపాల వలె తండ్రి, అనేక మందికి వెలిగిస్తూ నీ నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవించులాగును తండ్రి. నీ ఆత్మాభిషేకాన్ని, నీ ఆదరణకర్త అయిన ఆత్మను దేవాని కొందన బిడ్డలందరి మీద కుమ్మరింప చేసి నువ్వు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.